నిబంధన మందసం అంటే మందసమే తల్లి, అదే. అందులో దీపస్తంభమును బల్లయు దాని మీద ఉంచబడిన రొట్టెలను ఉండెను. దానికి అతి పరిశుద్ధ స్థలమని పేరు. రెండవ తెరకు ఆవల అతి పరిశుద్ధ స్థలమున గుడారము ఉండెను. అందులో సువర్ణ ధూపార్తియు అంతటను బంగారు రేకులతో తాపబడిన నిబంధన మందసమును ఉండెను. నిబంధన మందసం ఉండెను. ఆ మందసములో మన్నా గల బంగారు పాత్రయు. ఇప్పుడు తెలిసిందా? మందసం ఉంది అక్కడ, కానీ ఆ మందసములో చిగురించిన అహరోను కర్ర, మన్నా గల బంగారు పాత్ర, 2 రాతి పలకలు మందసము లోపల ఉన్నాయి. నిర్గమకాండం 16వ అధ్యాయము మొదటి నుండి చివరి వరకు చదువుకోండి. రెండవది నెహెమ్యా గ్రంథము 9వ అధ్యాయము మొదటి నుండి చివరి వరకు చదువుకోండి. మూడవది క్రొత్త నిబంధన యోహాను సువార్త 6వ అధ్యాయము మొదటి నుండి చివరి వరకు చదువుకోండి. రాసుకోగలిగితే ఆయన మాకు గుర్తుంటుంది మేము అంటే నో ప్రాబ్లం. ఇప్పుడు మాత్రం లాజర్ అన్న 16వ అధ్యాయము మొదటి నుంచి ఇంచుమించు ఒక 10 వచనాలు, 14, 15 వచనాల వరకు గడగడ చదివేసి, మనకు సమయం లేదు కనుక నేనేం చేస్తా అంటే స్వీట్ అండ్ షార్ట్ క్లోజ్ చేస్తాను. తర్వాత ఇజ్రాయేల్ సమాజం అంతయును ఏలీము నుండి ప్రయాణమైపోయి వారు ఐగుప్తు దేశంలో నుండి బయలుదేరిన 2వ నెల 15వ దినమున ఏలీమునకు సినాయికిని మధ్యనున్న సీను అరణ్యమునకు వచ్చిరి. ఆ అరణ్యంలో ఇజ్రాయేల్ సమాజం అంతయు మోషే అహరోన్ల మీద సనిగెను. ఇజ్రాయేలీయులు మేము మాంసమును వండుకొను కుండల యొద్ద కూర్చుండి తృప్తిగా ఆహారము తినున్నప్పుడు యెహోవా చేత చావకపోతేమే ఈ సర్వ సమాజము ఆకలి చేత చంపుటకు ఈ అరణ్యంలోనికి మమ్మను అక్కడి నుండి తోడుకొని వచ్చితిరని వారితో అనగా, యెహోవా మోషేను చూసి, ఇదిగో నేను ఆకాశము నుండి మీ కొరకు ఆహారమును కురిపించెదను. వారు నా ధర్మశాస్త్రమును అనుసరించి నడుతురో లేదో అని నేను వారిని పరీక్షించినట్లు ఈ ప్రజలు వెళ్ళి ఏనాటి బత్తెము ఆనాడే కూర్చుకొనవలను. మరియు 6వ దినమున వారు తెచ్చుకున్న దాన్ని సిద్ధపరచుకొనవలను. వారు దినదినము కూర్చుకున్న దానికంటే అదే రెండంతలై ఉండవలనని. అప్పుడు మోషే అహరోనులు ఇజ్రాయేల్ అందరితో, యెహోవా ఐగుప్తు దేశంలో నుండి మిమ్మల్ని బయటికి రప్పించనని సాయంకాలమందు మీకు తెలియబడును. యెహోవా మీద మీరు సనిగిన సనుగులను ఆయన వినిచున్నాడు. ఉదయమున మీరు యెహోవా మహిమను చూచెదరు. మేము ఏపాటి వారము, మా మీద సనగనేలా అనిరి. మరియు మోషే, మీరు తినుటకై సాయంకాలమున మాంసమును ఉదయమున చాలినంత ఆహారమును యెహోవా మీకు ఇయ్యగాను మీరు ఆయన మీద మీ సనుగులను యెహోవాయే వినిచుండగాను మేము ఏపాటి వారము, మీ సనుగుట యెహోవా మీదనే కానీ మా మీద కాదనెను. అంతటా మోషే అహరోనులతో యెహోవా సన్నిధికి సమీపించుడి. ఆయన మీ సనుగులను వినని నీవు ఇజ్రాయేల్ సమాజంతో చెప్పవనను. అట్లు అహరోను ఇజ్రాయేల్ సమాజంతోనూ మాట్లాడుచుండగా వారు అరణ్యం వైపు చూసిరి. అప్పుడు యెహోవా మహిమ ఆ మేఘములో వారికి కనబడెను. అప్పుడు యెహోవా మోషేతో ఇట్లనెను, నేను ఇజ్రాయేల్ సనుగులను వింటిని. నీవు సాయంకాలమున మీరు మాంసము తిందురు, ఉదయమున ఆహారం చేత తృప్తి పొందుదురు. అప్పుడు మీ దేవుడైన యెహోవాను నేనే అని మీరు తెలుసుకుందురని వారితో చెప్పమనెను. కాగా సాయంకాలమున పూరేడులు వచ్చి వారి పాలెమును కప్పెను. ఉదయమున మంచు వారి పాలెము చుట్టూ పడి ఉండెను. పడిన ఆ మంచు ఇరిగిపోయిన తర్వాత నూగు మంచు వలె సన్నని కణములు అరణ్యపు భూమి మీద కనబడెను. ఇజ్రాయేలు దాన్ని చూసినప్పుడు అది ఏమైనది తెలియక, ఇదేమి అని ఒకరితో ఒకరు చెప్పుకొనిరి. మోషే, ఇది తినుటకు యెహోవా మీకు ఇచ్చిన ఆహారము. యెహోవా ఆజ్ఞాపించినదేమనగా. సరిపోద్ది. హల్లెలూయా. ఇప్పుడు ఈ చదివిన విషయాలు ఫస్ట్ మీకు చెప్తా. వీటిలో నుండి దేవుడు మనతో ఏం మాట్లాడతాడో నేను మీకు జ్ఞాపకం చేస్తా. ఇదేమి అన్నకాడ ఫుట్ నోట్లు ఏముంది చెప్పండి. మన్నా అంటే దాని మీనింగ్ ఏంటిది? ఇదేమి ఆహారం కాదే, మీనింగ్ అర్థం. ఇదేమి అంటే మన్నా. ఇదేమి అంటే మన్నా.
మన మనోహర్ పాస్టర్ తెలుసుగా మీకు, తెనాలి మ్యాజిక్ చేస్తాడు. వాళ్ళ కొడుకు పేరు మన్నా. దేవునికి స్తోత్రం. అయితే ఈ బంగారు పాత్రలో మన్నా ఉంది. ఇప్పుడు వీళ్ళ లైఫ్లో ఏం జరిగిందంటే, ఐగుప్తు నుంచి బయలుదేరి వచ్చారు, ఎర్ర సముద్రం దాటారు. ఎర్ర సముద్రం దాటారు, ఫరో చేతులకి వెళ్ళి విడిపించబడ్డారు. వీళ్ళు చూస్తుండగానే ఎర్ర సముద్రంలో సైన్యం అంతా ఖతమైపోయింది. అంటే ఇంచుమించు 400 సంవత్సరాల బానిస సంఖ్యలు తెగిపోయాయి. వీళ్ళకు స్వేచ్ఛ వచ్చింది. ఇప్పుడు తెల్లవారితే ఇటుక పనికి పోవాలి, గడ్డికి పోవాలనే టెన్షన్ ఉండదు ఇప్పుడు వీళ్ళకు. బయటికి వెళ్ళిన వాళ్ళకు పస్కా బలి పశువు ద్వారా విడుదల పొందేట్లు ప్రయాణమైండ్లు. ఇంచుమించు 20 లక్షలు, గొడ్డు గోద అన్నీ కలిపితే 33 లక్షలు. 6 లక్షలేమో యుద్ధం చేయగలిగే వయసున్న వాళ్ళు, 18 దాటిన వాళ్ళు 6 లక్షల మంది. ఇక పిల్లలు జల్లులు ముసలు ఆదగలిగితే 20 లక్షలు, మిగతా అవన్నీ కలిపితే 33 లక్షలు. పెద్ద సమూహం, 33 లక్షల సమూహం. లైక్ ఇప్పుడు హోసన్న మీటింగ్లకు అన్ని సంఘాల నుండి, అన్ని సమాజం, శాఖ, డినామినేషన్ భేదం ఏం లేకుండా ఇంచుమించు ఒక 30 నుండి 40 లక్షల మంది అటెండ్ అవుతారు. గంత సైన్యం అనుకోండి. బయలుదేరి వెళ్తున్నారు. వెళ్తూ ఉంటే వీళ్ళకి ఆకలి అయింది. తెచ్చుకున్న అయిపోయింది, సర్ది అయిపోయింది, ఏం లేదు. అదేమో ఎడారి ప్రాంతం, అరణ్యం అంటారు కానీ అసలు అరణ్యం కాదు. బైబిల్లో అరణ్యం కాదు, చెట్లు ఉండయి, ఎడారి ప్రాంతం, అన్నీ ఇసుక దిబ్బలు. వర్షకాలం కొడితేనే వర్షాలు, లేకపోతే నీళ్లు దొరకవు. కొన్ని ఏరియాలలో నీళ్ళు ఉంటాయి ఆ పశువులు తాగడానికి అట్లా. కానీ వీళ్ళకు ఆకలి అవుతుంది. గతంతో ఇప్పుడున్న ప్రస్తుతాన్ని పోల్చుకున్నారు వాళ్ళు. గతంలో బానిసత్వం, గతంలో సైతాన్ చేతిలో ఉన్నారు, ఫరో చేతిలో ఉన్నారు. భార్య బానిసనే, భర్త బానిసనే, పిల్లలు బానిసలే. వాళ్ళు కొంచెం వయసు వచ్చింది, పని చేసే వయసు వచ్చిందంటే వెళ్ళి పనులు చేయాల్సిందేనే. ఆ గతాన్ని మర్చిపోయినలో, ఆ ఇనుప సంఖ్యలను మర్చిపోయినలో, ఆ ఇటుక పనులను మర్చిపోయినలో, ఆ నిద్రలేని రాత్రులను మర్చిపోయినలో, మట్టి తిని మట్టి పిసికి రామచేసు పూతూను అనే పట్టణాలు కట్టారు వీళ్ళు, పెద్ద పెద్ద మహానగరాలు. ఇప్పుడు మన వాళ్ళే కదండి వేరే వేరే దేశాలకు వెళ్ళి పెద్ద పెద్ద బిల్డింగులు కట్టి, తెలుసా మీకు? పెద్ద పెద్ద బిల్డింగులు మన వాళ్ళే. అది సింగపూర్ కావచ్చు, దుబాయ్ కావచ్చు, ఇంకా ఏ కంట్రీ అయినా కావచ్చు, పెద్ద పెద్ద ఫిలిపిన్ లాగా ఉండే పెద్ద పెద్ద బిల్డింగ్స్. అంత పేద ప్రజలు వెళ్ళి అక్కడ ఉండి భార్య పిల్లలు వదిలిపెట్టి అక్కడ బానిస బతికే వాళ్ళది. వాళ్ళ పాస్పోర్ట్ తీసుకుంటారు, అన్నీ తీసుకుంటారు, అన్ని పనులు చేయించుకుంటారు. అలాంటి నీచ నికృష్టమైన బ్రతుకులోంచి బయటపడడానికి అహరోను మోషను వాడుకొని విడిపించి నడిపించాడు. వీళ్ళు ముందుకు వెళ్తున్నారు, బాగానే ఉంది. ఎప్పుడైతే ఫుడ్ లేదని తెలిసిందో, భోజనం దొరకట్లేదని తెలిసిందో, ఈ అరణ్యంలో తిండి ఎట్లా, భోజనం ఎట్లా అని ఆలోచిస్తుంటే గతంలోకి వెళ్ళిపోయి ఐగుప్తులో మేము పొయ్యి దగ్గర ఉండేది, కుండల కాడ ఉంటుంది. అది 2వ వచనం 3వ వచనం, మేము కుండల దగ్గర. చదువు అది మొదటి 16వ అధ్యాయంలోనే. అరణ్యములో ఇజ్రాయేలు సమాజం అంతయు మోషే అహరోనుల మీద శనిగను. ఇజ్రాయేలును మేము మాంసం వండుకొని కుండల యొద్ద కూర్చుండి తృప్తిగా ఆహారం తిన్నప్పుడు యెహోవా చేత వలన. మేము ఐగుప్తులో ఉన్నప్పుడు మటన్ కర్రీ అయితే ఈ ఆడోళ్ళు రానియరు, మొగోళ్ళు, తెలుసా మీకు? ఆమెను వంట చేయని ఈయన చేస్తాడు వంట. నీసు మనులు కూర్చున్నారట అక్కడ, కుండల దగ్గర కూర్చోడు, ఉడుకుతా అంటే కొంకి గట్టి పెట్టి ఒక్కొక్క ముక్క తీసుకొని తినడు ఉంటారు అట్లా. మనం ఇక్కడంతా మనుషులమే కానీ మనకు ఇంటి దగ్గర తెలుస్తుంది. దేవుని స్తోత్రం. అయితే అది గుర్తొచ్చింది.
అసలు మేము అక్కడ మాంసం కుండల దగ్గర, వంట డేక్స్ల దగ్గర మేము మాంసం వండుకొని తృప్తిగా తిన్నప్పుడు ఆ సంపుడేదో అక్కడ చంపితే అయిపోవు, అరణ్యంలో తీసుకొచ్చి ఆకలికి చంపుతాండి ఏంది అని దేవుని మీద చనుకుతున్నారు. ఇక దేవుని తర్వాత ఎవరు కనపడతారు వీళ్ళకి ఎదురుగా? వాళ్ళని తిడతాను. చాలాసార్లు సమస్య ఒకటి, ప్రాబ్లం ఒకటి, తిట్టేది ఇంకొకరిని, టార్గెట్ చేసేది ఇంకొకరిని. మూలం ఎక్కడుందో వెతుకు. నీ సమస్యకు మూలం ఏంటో వెతుకు. నీ ప్రాబ్లంకు మూలం ఏంటో వెతుకు. నేను కళ్ళు మూసుకుంటే నడుస్తాను, నువ్వు నడుస్తున్నావు. కళ్ళు సరిగా ఉంటేనే నడవరాక అడ్డం పడతావు. ప్రయోగాలు ఎందుకు? అక్కడ మేము ఎందుకు చనిపోలేదు? ఈ విడుదల మర్చిపోయారు. ఎర్ర సముద్రం దాటిన ఒక అద్భుతమైన లైఫ్ను మర్చిపోయారు. ఆ ఉత్సాహంలో, ఆ ఉజ్జీవంలో ఏం చేస్తారు తెలుసా? యెహోవాకు భయపడి 14:30 చదువు. నిర్గమకాండం త్వరగా ఎవరు తీసుకోవాలి చదవండి. పెద్దోడా చదవండి, ముగ్గురున్నారు. యెహోవా ఐగుప్తీయులకు చేసిన గొప్ప కార్యమును, యెహోవా ఐగుప్తులకు చేసిన గొప్ప కార్యములను ఇశ్రాయేలీయులు చూచిరి గనుక, ఇశ్రాయేలు చూసిరి గనుక ఆ ప్రజలు యెహోవాకు భయపడి యెహోవా యందును ఆయన సేవకుడైన మోషే యందును నమ్మకం ఉంచిరి. ఇది వీళ్ళ ఫెయిత్, ఇది వీళ్ళ విశ్వాసం. వారి లైఫ్లో ఒక ఎర్ర సముద్రం దాటి వస్తామన్న సంగతి వారికి తెలియదు. వాళ్ళ కళ్ళ ముందే ఆరిన నేలగా మారుతుందని వాళ్ళకి తెలియదు. అలాంటి అద్భుతాలు నీ లైఫ్లో ఎన్ని జరగలేదు, నీ కుటుంబంలో ఎన్ని జరగలేదు, నీ గృహంలో ఎన్ని జరగలేదు. నీ కళ్ళ ఎదుట నీ ముందే నీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు చనిపోయినా నువ్వు చచ్చిపోలేదు. హల్లెలూయా. వయసుతో నిమిత్తం లేకుండా నీ సమకాలికులు, నీ స్నేహితులు, నీ బంధువులు ఎంతోమంది ఇప్పుడు బొందలగడ్డలో ఉన్నావు. నువ్వు ఇక్కడ మందిరంలో ఉన్నావు, నువ్వు బ్రతుకున్నావు. ఇవన్నీ మర్చిపోయాలో ఇంత ఫెయిత్ ఏమైపోయింది? దేవునికి భయపడే ఆ భక్తి ఎటుపోయింది? దేవుని మీద నమ్మకం, సేవకుల మీద నమ్మకం వచ్చిన ఆ లైఫ్ ఏమైపోయింది? దేవుని తిడుతున్నారు, మోషే ఆహారంలోని తిడుతున్నారు. కానీ దేవుడు ఏమనుకుంటున్నాడు? ఈ తిట్టేటోళ్ళకు మాంసం ఇస్తానంటున్నాడు. హల్లెలూయా. వాళ్ళ సర్ది అయిపోయింది కదా, ఐగుప్తు నుంచి తెచ్చుకుంది, నేను నా ఫుడ్ ఇస్తా అంటాడు. మోషే ఆహారంలో పిలిచాడు ఆయన సన్నిధికి. నా మహిమను ఇజ్రాయేలుకు చూపిస్తా, ఈ 20 లక్షల మందికి చూపిస్తా, ఈ పిల్ల జల్లలకు చూపిస్తా, నేనేంటో, నా శక్తి ఏంటో. యెహోవా మహిమ అక్కడ వారు చూసిరి. తిట్టిన వాళ్ళని తిడతలేడు, యెహోవాని తిట్టిన వాళ్ళని తిడతలేడు, మోషే ఆహారంలోనూ తిట్టిన వాళ్ళని తిడతలేడు. కానీ ఏమంటాడు తెలుసా? సాయంకాలం పూరీలు వస్తాయని చెప్పు, వాళ్ళకు తెల్లవారినాక వాళ్ళకు భోజనం వస్తుందని చెప్పు. పూరీల్లో మాంసం ఇప్పుడు తిన్నారా మీరు? ఐడియా ఉందా మీకు? తింటే దాని టేస్ట్ వేరే. అమ్ముతారు వీళ్ళు కొంతమంది, ఈ సూపర్ టేస్ట్ ఉంటుంది, తినొచ్చు. ఆ రుచి వేరే, అది వేరే. పూరిడి మాంసం ఫుడ్లో, మాంసంలో బెస్ట్ మాంసం అంటే పూరేడు ఫిష్. అంతే. దీని తర్వాత ఏది బెస్ట్ మాంసం? ఆయన ఏమిచ్చిన చేపలు ఇచ్చేది, పూరేలు ఇచ్చేది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చికెన్ మటన్ ఇచ్చినట్టు ఇక్కడ లేదు. కాకపోతే ఇక తప్పిపోయిన కుమారుడు వస్తే మాత్రం అక్కడ విందు చేసినట్టు వేసే ఉపమానం చెప్పాడు. గట్టిగా చెప్పులు కొడతారా? ప్రభు స్తుతిద్దాం. హల్లెలూయా. అంటే ఇప్పుడు ఏం చేశాడు? ఈవినింగు మటన్ ఇచ్చాడు, మార్నింగ్ లేచారు. లేస్తే మంచు కురిసింది. మంచు విరిగిన తర్వాత ఒక తెల్లటిది, ఒక నునుగులాగా, ఒక కొత్తిమీర గింజల్లాగా కొత్తగా పాలెమంతట పడిందండి. అది ఎక్కడ పడితే అక్కడ పడదు. హల్లెలూయా. పాలెము లోకము కాదు. హల్లెలూయా. పాలెము సంఘము, దేవుని సంఘము, రక్షించబడిన కుటుంబము. అక్కడ మాత్రమే మన్నా కురిసింది. ఈ మన్నా కావాలి అంటే పొద్దెక్కదాకా పడకుండా దొరకదు. ఎండెక్కక ముందే వాళ్ళు కూర్చుకోవాలి.
ఎక్కువగా కూర్చుకుంటే ఎక్కువ కాదు, తక్కువగా కూర్చుకుంటే తక్కువ కాదు. నువ్వు తక్కువ కూర్చుకున్నా ఓమేరు చొప్పునే, అది తక్కువ కూర్చుకుంటే ఎంత ఉండాలో అది పెరుగుద్ది. ఎక్కువ కూర్చుకుంటే అది ఆ మొర తర్వాత మిగిలింది మాయమైపోద్ది. ఈ ఎక్కువ తక్కువ లేవు దేవుల్లో. హల్లెలూయా. కన్ను విలువ కన్నే, అది చూస్తుంది. ముక్కు విలువ ముక్కే, స్మెల్ చేస్తుంది. నాలుక విలువ నాలుకదే. ఇది దేనికదే గొప్పది. ఈ శరీరంలో ఉన్న అవయవాలు దేనికదే ప్రత్యేకత కలిగి ఉన్నాయి. ఈ అవయవాలు బాడీలో ఉంటేనే ఆరోగ్యము. ఆరోగ్యంగా ఉండాలంటే ఇవి పని చేస్తేనే ఆరోగ్యం. కన్ను చూడాలి, చూస్తలేదు, గుడ్డిదైపోయింది. చెవు వినాలి, వింటలేదు, చెవిటిదైపోయింది. కాళ్ళు నడవాలి, నడవట్లేదు, కుంటివైపోయాయి. గుండె పని చేయాలి, పని చేయట్లేదు, ఊపిరి తీసుకోవట్లేదు, చచ్చిపోయాడు మనిషి. మరి ఎంతమందికి ఆత్మీయ చెవిటితనం అయ్యాయి, ఎంతమందికి ఆత్మీయ అంధత్వం వచ్చింది, ఎంతమందికి ఆత్మీయ గుండె ఆగిపోయింది. హల్లెలూయా. పండు తిను దినమున నిశ్చయంగా నువ్వు చేస్తావని చచ్చాడా ఆదాం? చనిపోలే, మనస్సాక్షి చచ్చిపోయింది. అందుకని ఎప్పుడైనా మీ మనస్సాక్షిని చావనీయకండి. మనస్సాక్షి సున్నితమైంది. ఒకసారి చెప్తే విను, రెండోసారి చెప్తే విను, మూడోసారి చెప్తూ విను, నాలుగోసారి నుండి అది మాట్లాడడం బంద్ చేస్తుంది. నేను మాట్లాడరా, నువ్వు నీకు నచ్చినట్టు బతుకురా అని చెప్తుంది. అక్క నువ్వు నచ్చినట్టు బతుకు. ఎందుకంటే ఈ మనస్సాక్షిని దేవుడే పెట్టాడు. అది నీకు సపోర్ట్ ఏది, నాకు సపోర్ట్ ఏది. నువ్వు రైట్ చేస్తే రైట్ అంటే, తప్పు చేస్తే తప్పు అంటే. నువ్వు ఒప్పుకొని కనుక వినగలిగితే సంతోషం. లేకపోతే ఆ మనస్సాక్షిని మెల్లగా మెడలు వంచి, నోరు నొక్కి, గుడ్డలు గుక్కి బతుకు. నీకు విలువ లేదు, నాకున్నది విలువ అని దాన్ని చంపేసినావు అనుకో, యేసయ్య దృష్టిలో జీవించుచున్నావన్న పేరు మాత్రమే ఉంది. నువ్వు మృతుడువు, మృతురాలువు. ఎందుకంటే ఆత్మీయంగా ప్రాణం లేదు, ఊపిరి లేదు, అంటే జీవం లేదు, చలనము లేదు, మెలకువ లేదు, విశ్వాసం మృతమైంది, భక్తి మృతమైపోయింది. ఈరోజు ఒక్కసారి ఆలోచించండి. వేకువ జామునే వెళ్ళాలి. ఆ మన్నా దొరకాలంటే ఇదేమి అంటున్నారు కదా, వాళ్ళు ఎక్కువ కూర్చుంటే ఎక్కువ కావాలి, తక్కువ కూర్చుంటే తక్కువ కావాలి. ఒకవేళ దాచిపెట్టుకున్నారనుకో ఏం జరిగింది? పురుగు పట్టింది. అంటే దేవుని పద్ధతులు విచిత్రంగా ఉంటాయి, దేవుని ఆలోచనలు విచిత్రంగా ఉంటాయి. అవి నీకు, నీ కుటుంబానికి, నీ వ్యక్తిగత జీవితానికి అర్థం కావాలే కానీ నీ హృదయమే చిన్నపాటి పరలోకం, నీ కుటుంబమే చిన్నపాటి పరలోకం, నీ ఇల్లే చిన్నపాటి పరలోకం. అయితే ఈ పాలెములో ఒక్కరోజే కురుస్తుందా మన్నా? రోజు కురుస్తుందా? చెప్పండి. అనుదినము, ప్రతిరోజు మన్నా కురుస్తుంది. ఎప్పటి వరకు? 40 సంవత్సరాల వరకు ఆ మన్నా ఆగలేదు. మనుషులు ఎలా ఉండని, ప్రజలు ఎలా ఉండని, ఇజ్రాయెల్ ఎలా ఉండని, వాళ్ళ గృహాలు ఎలా ఉన్నాయి, వాళ్ళ పద్ధతులు ఎలా ఉండని, వాళ్ళ పరిస్థితులు ఎలా ఉండని, కానీ దేవుడు మన్నాను ఆపలేదు, నీళ్ళు ఇవ్వకుండా ఆగలేదు, పాతగిల్లకుండా చేశాడు, బట్టలు పాతగిల్లకుండా, కాళ్ళు వాయకుండా చేశాడు, రోగం లేకుండా చేశాడు, ప్రాణం తీసుకోలేదు, ఊపిరి తీసుకోలేదు. వాళ్ళకు పడుతూనే ఉంది. ఈ విషయాలన్నీ నెహెమ్యా గ్రంథం 9వ అధ్యాయము మొదటి నుంచి కొన్ని వచనాలు చదివితే అందులో ఇవన్నీ విషయాలు చెప్తాడు, నెహెమ్యా చెప్తాడు. హల్లెలూయా. గతంలో జరిగిన సంగతి జ్ఞాపకం చేస్తాడు. ఇశ్రాయేల్ చరిత్ర లేనిది జీవితం ముందుకెళ్ళదు. అక్కడ మన్నా కురిసింది, వీళ్ళందరూ కోర్చుకున్నారు. అది దేవదూతలు తినే మన్నా. యోహాను సువార్తలో చదవాల్సిన అవసరం లేదు, కానీ మోషే మీకు ఇచ్చిన మన్నాను తిని మీ పితరులు చనిపోయారు. నేనే నిజమైన మన్నా, నేనే నిజమైన జీవాహారము. నా శరీరమును తిని నా రక్తమును తాగువాడు నిత్య జీవం కలిగిన వాడు. అని నశించని మన్నా గురించి, నశించని పరలోకపు యొక్క మన్నా గురించి, తుప్పు పట్టని, పురుగు పట్టని మన్నా ఎవరంటే ప్రభు అయిన యేసుక్రీస్తే. హల్లెలూయా. ఆ యేసుక్రీస్తు ఒక పేరు ఉంది. ఆయన కృపా సత్య సంపూర్ణుడిగా శరీరధారి అయి 1:14 యోహాను సువార్త చూడండి ఒకసారి. నా జ్ఞాపకం సరి అయితే మొదటి యోహాను సువార్త 1వ అధ్యాయం 14 వచ్చిన అనుకుంటా.
చూడు నా జ్ఞాపకం సరి అయితే, ఆ వాక్యము శరీరధారి అయి ఆ వాక్యము శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణ కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించెను. ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు మన్నా గురించిన వివరణ మీకు అర్థమైంది కదా, ఇజ్రాయెల్ ప్రజల పరిస్థితి, ఆ మన్నా కురిపి, ఇక్కడి వరకు అయితే అర్థమైంది కదా. మరి మనతో ఏం మాట్లాడాలనుకుంటున్నాడు? పోయిన నెలలో చెప్పాను, మన్నా అంటే ఏమని చెప్పాను, మళ్ళీ మర్చిపోయారా? చెప్పండి. వెరీ గుడ్, వెరీ గుడ్. నిబంధన మందస్ గారు, కృపే కరెక్ట్. కృప. ప్రభుని మహింపరుస్తాం. హల్లెలూయా. కృప. ఈ కృప ప్రతిరోజు కావాలా? అవసరం ఉన్నప్పుడే కావాలా? ప్రతిరోజు కావాలా? అయితే ఒకసారి విలాప వాక్యంది 3వ అధ్యాయం 22, 23 వచ్చిన విలాప వాక్యములు. నేను ముగింపులోకి రాబోతున్నాను. చెప్పే 10 విషయాలను మీకు గుర్తుంటేట్టు ఉండిపోవాలని నేను ముగించడానికి ప్రయత్నం చేస్తాను. 22, 23 వచనం, 3వ అధ్యాయం. యెహోవా కృపగలవాడు, యెహోవా కృపగలవాడు, ఆయన వాత్సల్యత ఎడతెగక ఆయన వాత్సల్యత ఎడతెగకుండా నిలుచుచున్నది గనుక మనము నిర్మూలము కాకున్న వారము అనుదినము నూతనముగా అనుదినము డే బై డే, ఎవ్రీ డే, ఎవ్రీ మినిట్, ఎవ్రీ సెకండ్, అనుదినము నూతనముగా ఆయనకు వాత్సల్యత పుట్టుచున్నది. ఆయనకు నీ ఎడల, నీ కుటుంబం ఎడల, నీ పిల్లల ఎడల, నీ గృహం ఎడల, వాళ్ళు ఎక్కడున్నా, ఏ ప్లేస్లో ఉన్నా, ఏ ప్రదేశంలో ఉన్నా, ఏ సిచ్యువేషన్లో ఉన్నా, ఆయనకు రోజు కొత్తగా నీ ఎడల ప్రేమ పుడుతుందట. నువ్వు ఎంతైనా నమ్మదగిన వాడవు. ఆమేన్, నువ్వెంతైనా నమ్మదగిన వాడవు. స్తోత్రం చెల్లిద్దామా? హల్లెలూయా. నీలాంటోడు నాలాంటోడు కాదు యేసయ్యా. ప్రతిరోజు కొత్తగా ప్రేమ పుడుతుందట ఆయనకు నీ ఎడల. 10 సంవత్సరాల క్రితం వీడు రక్షించబడ్డాడు కదా, 30 సంవత్సరాల క్రితం వీడిని ఆ తాగుబోతుని అక్కడ పడిపోయి ఊరంతా గేలు చేసి విచ్చలవిడిగా ప్రవర్తించిన వ్యక్తిని దర్శించాను కదా, వీని బాగు చేశాను కదా, వీని పిలిచాను కదా. అప్పుడు ఎలాగూ నన్ను ప్రేమించాడో, సేవకునైనా కూడా మొదట ప్రేమించినట్టే ప్రేమిస్తున్నాడట యేసయ్య నన్ను మాత్రమే కాదు, ఇక్కడ ఉన్న మిమ్మల్ని అందరినీ ప్రతిరోజు నూతనంగా కొత్తగా ప్రేమ పుడుతుందట. ఇప్పుడు కొత్తగా పెళ్లి చేసుకున్న వాళ్ళకి ఎట్లుంటుంది ప్రేమ? ఫస్ట్ నైట్, హల్లెలూయా. పెళ్ళి అంటేనే కలకలలాడిపోతూ ఉంటుంది ముఖం అంతా. పెళ్ళైన వాళ్ళు 100 మంది చూసినాం, వాళ్ళ కొట్లాడలు తెలుసు, వాళ్ళ బాధలు తెలుసు. అంతెందుకు మీ అమ్మ నాన్న ఎట్లా కొట్టుకుంటారో మీకు తెలుసు. వాళ్ళని చూసినప్పుడు నీకు అబ్బా నేనైతే పెళ్లి చేసుకోవద్దు అనిపిస్తుంది. కానీ ఒక ఏజ్ వచ్చిందనుకో, శరీరంలో మార్పు వచ్చేస్తుంది కదా. మా అబ్బాయికి సంబంధం కావాలి, మా అమ్మాయికి సంబంధం కావాలంటే ఇక ప్రార్థన చేసుడు. నేను తప్పుపడతలేదు కానీ ప్రేమ గురించి చెప్తాను మీకు అర్థం కావడం కొరకు. ఏవో మర్మాలు చెప్పడం కంటే జనరల్గా ఉన్న విషయాలు చెప్తే తొందర దేవుణ్ణి అర్థం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇద్దరికి ప్రపంచం మర్చిపోతారు పెళ్ళైన తర్వాత. ఎన్ని రోజులు మర్చిపోతారు? తక్కువ ఒక 1 ఇయర్. రెండో మ్యారేజ్ టైంకి 3 అవుతారు. ఆ పుట్టినోడి మీద ఈ తాతమ్మకు, ఈ డాడీ మమ్మీకి, అటోళ్ళకి పండుగ ఉంటుంది. అచ్చా వీని మీద ఎంతసేపు ఉంటుంది ప్రేమ? ఒక 1 ఇయర్, ఫస్ట్ డే బర్త్డే వరకు ఉంటుంది కదా. తర్వాత తగ్గుతుంది. ఫ్రెండ్స్ కొత్తగా పరిచయం అయితే ఎట్లా మాట్లాడతాం? కొత్తగా ఒక వ్యక్తి పరిచయం అయితే ఎట్లా మాట్లాడతాం? మెల్లగా పాత పడ్డారు అనుకో, 24 గంటలు చూస్తున్నాం అనుకో, మన చర్చికి వచ్చిన అనుకో, ఇప్పుడు 24 గంటలు మీ చర్చికి వస్తే మీతో మాట్లాడతా. అప్పుడిప్పుడు కొత్తగా వచ్చినప్పుడు అదే ఉంటుందా? ఉండదు. ఉండాలి కూడా, ప్రతిదల ఉండాలి. అందుకే నేచర్లో మార్పు ఉండదు కానీ నూతనత్వం ఉంటుంది. లోకంలో మార్పు ఉంటుంది. ఎందుకంటే లోకం అంతా సైతానందది. లోకం అంటే మనుషులు, లోకం అంటే సాంప్రదాయాలు, లోకం అంటే వ్యక్తుల సముదాయం, లోకం అంటే డిఫరెంట్ కైండ్ ఆఫ్ పీపుల్స్ నివసించే ప్లేసెస్. లోకం అంటే ఆయా భాషలు, ఆయా మతాలు, ఆయా కులాలు, ఆయా భేదాభిప్రాయాలు కలిగి, ఆయా స్థాయిలో, ఆయా దరిద్రులు, ధనవంతులు, తెలుగులోడు, తెలుగు లేనోడు, చిన్న కులపోడు, పెద్ద కులపోడు, ఇల్లు లేనోడు, ఇల్లున్నోడు, గుడిసెలో ఉన్నోడు, కిరాయి రూములు, ఎన్నివే తారతమ్యాలు లోకంలో. కానీ నేచర్లో, సృష్టిలో తారతమ్యం ఉందా? బెంగళూరు గురించి విన్నారా ఈ మధ్యకాలం? ఎవరైనా విన్నారా బెంగళూరు గురించి? బెంగళూరులో ఉన్న వాళ్ళు ఇల్లు అమ్ముకొని పోతాను. ఎందుకు పోతానో తెలుసా మీకు? అందాదా
నీళ్లు దొరుకుతలేవట. చెర్లు బిల్డింగ్లు కట్టిలు, ఎస్టేట్లు కట్టిలు, పొలాలు లేవు, ఏమి లేవు. మనుషులు సస్యశ్యామలమైన ఈ భూమిని బిల్డింగ్లతో బిజినెస్తో, ఫ్యాక్టరీలు, కంపెనీలు అన్నీ చేస్తున్నారు. ఉద్యోగాలు ఉండాలి, పనులు ఉండాలి, బిజినెస్ చేయాలి. మరి ఏం తింటావు నువ్వు? రొట్టె ముక్కే కావాలి కదా, ఫుడ్డే కావాలి కదా, గోధుమలే కావాలి కదా, వరే కావాలి కదా. అది మిషన్లు వస్తాయా? అయినా ప్లాస్టిక్ బియ్యం వస్తానే అంట, నిజమేనా? కడుపు నొప్పులు ఇస్తుంది. న్యాచురల్ ఫుడ్ లాగా ఉండదు, మెత్తగా ఉంటుంది. ఇప్పుడు 1 ఎకరం పొలం ఉందనుకో, ఒక 5 ఎకరాల పొలం ఉంది నీకు. నువ్వేం చేస్తావు? పొలాన్ని అమ్ముకు. ఎందుకు? పొలానికిలో నువ్వు వరేసినావు అనుకో, ఏం పెట్టాలి? ఎరువేయాలి, నీళ్ళు అని చేయాలి. ఈ నీళ్ళు ఏది తీసుకుంటుంది? మనం పెట్టిన నీళ్ళు పొలానికి భూమి తీసుకుంటుంది, తీసుకొని పంట ఇస్తుంది. అరే దానికి ఏమైనా స్వార్థం ఉందా? మనం నీళ్ళు తీసుకుంటున్నాం, ఏమైనా ఇస్తున్నామా నీళ్ళు? ఇంకొంతమంది ఉన్నారు, వాళ్ళు చూడాలని నల్లు వచ్చినప్పుడు మొత్తం ఇల్లంతా కడుగుతారు, అది కడుగుతారు, కడుగులు వదలట్లేను, కానీ దాన్ని బంద్ చేయరండి. దానికో ఏదైనా పెట్టరు, పోని గాలికి పోని నీళ్ళు. వాడు ఎప్పుడో బంద్ చేసి మాకైతే సరిపోయినాయి, మరి దానికో బెండు పెడదాము, లేకపోతే సేవ్ వాటర్ అని చెప్పి దీని మీద ఒక సంస్థ ఉంది. నీళ్ళని ఆదా చేయండి, నెత్తి నోరు మొత్తుకుంటున్నారు ప్రపంచం అంతా. ఎవ్వరు ఆదా చేయరండి ఇప్పటి వరకు. వర్షాకాలం వస్తే తొట్లు కట్టండి, ఇట్లా కట్టండి, ఆ ఖాళీ ప్లేస్ నీళ్లు నిలువ పెట్టండి, బట్టలకు మంచిగా పనిచేస్తాయి, స్నానానికి బాగా పనిచేస్తాయి, మురికి కొట్టుకునే పోతుంది వర్షపు నీళ్ళు. ఇజ్రాయెల్ ప్రజలు అదేనండి, నీళ్ళు వర్షాకాలం అయినప్పుడు నిల్వ చేస్తారు, పంటలు పండిస్తారు 7 ఆరులలో. ఒట్టిగా యేసుప్రభు నమ్ముకొని గుడికి వచ్చి ప్రార్థన చేసుకుని పోడు కాదండి. మన పనులలో దేవుని కృప తెలియాలి, మన బ్రతుకులో దేవుని కృప తెలియాలి. ఆయన ఎంత మంచోడండి. భూమిలో మనం ఏ పంట వేసినా వాటర్ ఇస్తే వాటర్ భూమి తీసుకొని పంట మనకి ఇస్తుంది. దానికి ఏమైనా స్వార్థం ఉందా? కానీ ప్రపంచంలో మనుషులకున్నంత స్వార్థం ఏ ఒక్కరికి లేదు. ఆ మనుషులు విశ్వాసులు కావచ్చు, సేవకులు కావచ్చు, నాసిక రంధ్రాల్లో ఊపిరి కలిగిన ఏ మానవుడు, క్రిస్టియనే కావచ్చు, బౌద్ధే కావచ్చు, ముస్లిమే కావచ్చు, హిందువే కావచ్చు, ఎవరైనా మనుషులే. ఆ స్వార్థం ఏ రోజు చచ్చిపోద్దో అప్పుడు దేవుడు పనిచేయడం ప్రారంభిస్తాడు. అయిద్దా? ఇది ఒక రోజులో అయిద్దా? కాదు కదా. అయితే నీకు రావాలి. ఏ క్షణం నుంచి నీ గురించి నువ్వు ఆలోచించడం స్టాప్ చేస్తావో ఆ క్షణం నుంచే నువ్వెవరో నీకు అర్థమవుతుంది. దేవుడు ఏంటో నీకు అర్థమవుతుంది, ఆయన ఆలోచనలు ఏంటో అర్థమవుతాయి. ఎప్పటి వరకైతే నీ గురించి నువ్వు ఆలోచించడం స్టాప్ చేయవో అప్పటి వరకు, నేను కాదు డైరెక్ట్ యేసుప్రభు వచ్చి ఇక్కడ నిలబడి చెప్పినా కూడా, మా యోహాన్ పాస్టర్ ఇవన్నీ ఎప్పుడో చెప్పిండు, యేసయ్యా మాకు అవన్నీ తెలుసు అంటావు. హల్లెలూయా. మనుషులు అన్నవాళ్ళు, మనమని కాదు, ప్రతి ఒక్కరిది. కానీ ఎవరైతే జ్ఞానోదయం అవుతుందో, ఎవరైతే కనువిప్పు కలుగుద్దో వాళ్ళు మాత్రం హల్లెలూయా. కృప అనుదినం అనుగ్రహించబడాల. మన తోటలు ఎంతోమంది చనిపోయారు, మనం చనిపోలేం. ఎంతోమంది ఆకలి తప్పులు కలిగి జీవిస్తున్నారు. మనం ఏం పని చేయకపోయినా 3 పూటలు అయితే తినగలుగుతున్నాం. డబ్బులు లేకపోవచ్చు, కానీ టైంకి ఏదో ఒక రకంగా వస్తుంది. కృప. తిన్నది జీర్ణం అవుతుంది. కృప. ఒక చెల్లె ప్రేర్ చేయించుకుంది, ప్రార్థన అయిపోయిన తర్వాత, అయ్యా 4 రోజుల నుంచి ఏం తిన్నా అరుగుతలేదు, ప్రాణాలు పోయి ప్రాణాలు వచ్చేస్తున్నాయి, నా కడుపులో ఏమైందో తెలుస్తలేదంట. ఇప్పుడు మనం ఏం తిన్నా అరుగుతుంది, మనకు ఆ విలువ తెలుస్తుందా? తెలియదు. మనకు అరుగుతలేదు చూడు, అప్పుడు ఏదైనా మన దాకా వస్తేనే తెలుస్తుంది. మీ దాకా రాకముందే నా దాకా వచ్చినప్పుడే నేను అనుభవించింది, నాకు తెలిసింది, నేను దాన్ని ప్రాక్టీస్ చేస్తూ అనుభవాల్లో పెడుతుంది మీకు చెప్తున్నప్పుడు నువ్వు రిస్క్ తీసుకోవాల్సిన అవసరం ఉందా? గుడ్డోలాగా వెంబడించు అంతే. దేవుడు నిన్ను నష్టపోనివ్వడు, నాశనం కానివ్వడు.
ఎందుకంటే పాలెములో మన్నా కురుస్తుంది. సంఘములో, సహవాసములో, మందిరములో, వ్యక్తిగత ప్రార్థనలో, కుటుంబ ప్రార్థనలో, ఉదయకాల ప్రార్థనలో, అంటే నువ్వు వ్యక్తిగతంగా 4 గంటలకు లేచి దేవుణ్ణి సంధిస్తావు కదా. ఈ లోక సంబంధమైన సూర్యుని చూడకముందే నీతిస్తుడైన యేసును దర్శిస్తావు కదా. లోకంలో ఉన్న నీ ఫ్యామిలీ స్వరం వినబడకముందే నీ స్వరం యేసేకి వినిపించి యేసే స్వరం నువ్వు వినగలుగుతావు కదా. అలాంటి అనుభవాలు ఉన్న ఏ కుటుంబంలోనైనా, ఏ గృహంలోనైనా, ఏ సంఘంలోనైనా, ఏ సహవాసములోనైనా అనుదినము మన్నా కురుస్తుంది. అనుదినము కృప అప్పగించబడుతుంది. యెహోవా కృపగలవాడు. హల్లెలూయా. ఆయనకు మన ఎడల వాత్సల్యత అనుదినము పుట్టుచున్నది కనుక మనము నిర్మూలము కాకున్న వారము. మన్నా అంటే పాలెములో కురుస్తుంది. హల్లెలూయా. అది దేవదూతలు భుజించే మన్నా. ఆ మన్నాను తిన్న వాళ్ళు కాళ్ళు వాయలేదు, ఆ రోగాలు లేవు, జబ్బులు లేవు, డ్రెస్ పాతగిల లేదు. ఆ రోజులు ఇశ్రాయేలు ప్రజలకు చెమట కంపు లేదండి. ఇప్పుడు ఎండ, చెమట, ఇంటికి పోగానే నేను స్నానం చేస్తాను అండి. మీలాంటి వాళ్ళ మధ్యలోకి వస్తే నేను ఇంత సెంటో గింటో కొట్టుకొని నా దగ్గరకు వస్తారు. ఒకవేళ నా నోరు వాసన వచ్చినా, నా దగ్గర చెమట కంపు వచ్చినా కూడా ఏంది పాస్టర్ స్నానం చేయడం అంటారు. అందుకనే కొంచెం మేకప్ ఏది ఇట్లా కొట్టుకోవడం, స్ప్రే రావద్దు కదా. అది కొద్దిసేపు ఉండు, తర్వాత మళ్ళీ వస్తుంటాయి. రోజు స్నానం చేస్తాం, ఆయన చెమట కంపు, మురికి కంపు. కానీ ఇజ్రాయెల్ 40 సంవత్సరాలు చెమట కంపు లేదు, మురికి కంపు లేదు. హల్లెలూయా. బ్యాడ్ స్మెల్ లేదు, బీపీ లేవు, షుగర్ లేవు, అల్సర్ లేవు, కడుపులో గడ్డలు లేవు, నిస్సత్వ చేత తొట్టిలో వాడు ఒకడు లేడు. ఎందుకంటే అనుదినము కృప అనుగ్రహింపబడుతుంది వారికి. దినము కృప అనుగ్రహింపబడుతుంది. నువ్వు నమ్మినా నమ్మకపోయినా, నువ్వు సనిగినా సనగపోయినా, నువ్వు సేవకులకు విరుద్ధంగా ఉన్న, సమాజానికి విరుద్ధంగా ఉన్న, సంఘానికి విరుద్ధంగా ఉన్న, లోకానికి విరుద్ధంగా ఉన్న, ఫ్యామిలీకి విరుద్ధంగా ఉన్న, భార్యకు, భర్తకు, పిల్లలకు, సమస్తానికి, దేవునికి, అందరికీ విరుద్ధంగా ఉన్న కృపను నీ యొద్ద నుండి తొలగించలేదు. నువ్వు మంచిదానివి, మంచివాడు అని కాదు. చూద్దాం, మారకపోతాడా, మారకపోతుందా? కన్న తండ్రిని గుర్తించకపోతారా? మనోనేత్రాలు తెరవబడకపోతాయా? వాళ్ళు 40 సంవత్సరాలు తిట్టుడే, దేవుని తిట్టుడే, సేవకుని తిట్టుడే, మోసనాహారం. ఏమైనా సనుగుడు. ఎందుకని మంచిగా వస్తుంది వాళ్ళ యాటిట్యూడ్ ఒకసారి చూద్దాం. అదే నిర్గమకాండము 14వ అధ్యాయం 11వ వచనం చదవండి. 15వ అధ్యాయం 24వ వచనం ఒకరు తీయండి. నిర్గమకాండమే ఇవి రెండు. 14, 11 ఒకరు చదవండి. అంతటా వారు మోషేతో, ఐగుప్తులో సమాధులు లేవని ఈ అరణ్యంలో చచ్చుటకు మమ్మను రప్పించితివా? మమ్మను ఐగుప్తులో నుండి బయటికి రప్పించి మమ్మను ఇట్లు చేయనేలా? మా జోలికి రావద్దు, ఐగుప్తీయులకు దాసులమవుదు అని ఐగుప్తులో మేము నీతో చెప్పిన మాట ఇదే కదా. మేము ఈ అరణ్యమందు చచ్చుట కంటే ఐగుప్తీయులకు దాసుల మగుటే మేలని చెప్పిరి. ఇప్పుడు నిన్ను నన్ను చంపడానికి రక్షించిండండి యేసయ్య. తీసుకుపోయి తొందర బొందలుగడకు పెట్టడానికే మనకు రక్షణ ఇచ్చిండు, బ్యాప్టిజం ఇచ్చిండు, రోగం వస్తే బాగు చేసిండు, స్వస్థత ఇచ్చిండు, ఐగుప్తు నుంచి విడిపించిండు, సైతాన్ చేతుల నుంచి విడిపించిండు, దయ్యం చేతుల నుంచి విడిపించిండు, మన ప్రార్థనలు ఉన్నాడు, మన రోగాలను ముట్టిండు, అన్నిటి నుంచి విడిపించి మరణం తప్పించిండు, రెండో మరణమైన అది అన్నీ తప్పించినాక ఎట్లా సనుగుతామండి దేవుని మీద? సనుగొచ్చా? మోష అంటాడు కదా, అసలు మమ్మల్ని ఎందుకు తిడతారా, మేమేం వాటి మేమేం చేసినాం, ఆయన చెప్పింది మేము చేసినాము. ఏమన్నాం? ఐగుప్తు వెళ్ళంటే వెళ్ళినాం, కర్ర వేయండి చేసినాం, ఆడ అద్భుతాలు చేయండి చేసినాం, ఆ చెరువును కొట్టినట్టే కొట్టినాం. ఆయన ఏం చెప్తే చేసుకుంటూ వచ్చాము. సంహార దూత ఇంట్లోకి రాకుండా బలర్పించి, పసక బలర్పించి, అందరి ఇంట్లో ఉండి నడుము కట్టుకొని చేదు కూరలతో తిని, గడప కంబలకు, గడప వాటికి దర్వాజాలకు పూయండి, రక్తం పూయండి, అందరి లోపల తలుపులు పెట్టుకుని లోపల ఉండండి. అట్లయితేనే కదా మన ఇంట్లో పెద్ద కొడుకు చనిపోకుంటున్నది, అట్లయితేనే కదా తొలుసులు మరణం వాతపడింది. ఎన్ని కార్యాలు జరిగినాయి. నిన్ను కష్టంలో వదిలిపెడతాడా, నష్టంలో వదిలిపెడతాడా, లోకానికి అప్పగిస్తాడా, పాపానికి అప్పగిస్తాడా, సైతానికి అప్పగిస్తాడా, మనుషులకు అప్పగిస్తాడా, సమస్యకు అప్పగిస్తాడా? అప్పగించడు. హల్లెలూయా. అయితే వీళ్ళు ఏం చేయాలి? ఓపిక పట్టాలి.
కొన్నిసార్లు భర్త ఆడ ఆఫీస్లో ఏదో గొడవ అవుతుంది పాపం, ఆ పని చేసే కాడ ఆఫీసో పనో ఇంకేదో, ఇంటికి వచ్చేస్తాడు. పాపం రాత్రి బియ్యం తీసుకురావడం మర్చిపోయాడు భర్త. ఈ పిచ్చి పోయేటప్పుడన్నా చెప్పానుండే, పొద్దున పోయేటప్పుడు, ఆయనకి తెలుసు నేనేం చెప్తా, ఈమెకు బిర్రు మంచిదిమే. అయితే వాడు ఆకలి మీద వచ్చిండు, ఏదే అన్నం ఏదే అండి, నువ్వు తెచ్చినావు నేను పెట్టినా. ఆకలి మీద ఉన్న వ్యక్తికి అట్లాంటి వాడు ఒక్కడ దర్శనం సంభవించడు. నేనంటే పని చేస్తున్నాడు, బిజీ ఉంటే 24 గంటలు ఇస్తూ ఉంటావు, నాకు గుర్తులేదు, నువ్వు చెప్పొచ్చు కదా, నేను ఆ నైటే తీసుకొస్తున్నాను కదా, 2 కిలోల బియ్యం తీసుకొస్తున్నాను కదా, మన ఇంటి పరిస్థితి మనకు తెలుసు. నేనేం చెప్తే నీకు తెలియదా, బాగా మాట్లాడతావు, బియ్యం లేని సంగతి తెలియదా అని ఇంకా ఉల్టా మాట్లాడు. ఆకలి 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 అని ఇక గందరగోళం అయిపోతాడు. ఏం చేయాలి, పాప మంచిదే, దెబ్బలు తినదు కానీ, అక్క ఏమన్నా అన్నం ఉన్నదా, మా కొడుకు కాదు పాప, వాడు ప్రశాంతంగా ఉన్నాడు, చిన్నోడు ఉంటే వాడు అన్నం తింటాడు, కొడుకు కాదు పోయింది, మా కొడుకు ఇంత అన్నం తింటాడట, అక్క వేస్తావు అక్క అంటే వేసి కొంచెం, కొడుకు అన్నప్పుడు చిన్నోడు కదా వాడు, 5 సంవత్సరాలు వాడుగా గింత, అయ్యో ఇంకొంచెం వేయరాదు అక్క, కూర కూడా కొంచెం వేయరాదు, ఎందుకు భర్తకి వేయాలి, చూస్తే గంభీరంగానే ఆకలికి చచ్చిపోతాడు, తింటేనే మనిషి, తినకపోతే జంతువే. ఆకలి ఆకలి, ఏ రకమైన ఆకలితో ఉన్నావు, ఆ ఆకలి నీ ఆధ్యాత్మిక జీవితాన్ని సర్వనాశనం చేస్తుంది, నీ విశ్వాసాన్ని భక్తిని మొత్తం కొలాప్స్ చేస్తుంది. శారీరక ఆకలి కావచ్చు, అది ఇంకే ఆకలి ఏ ఆకలైనా ఆత్మీయంగా నిన్ను అదమునిగా చేస్తుందా, కృపను గుర్తు చేసుకో. కృప ఉంది నీ మీద. నువ్వు మర్చిపోయిన ఆయన నిన్ను మర్చిపోడు, నువ్వు విడిచిపెట్టిన ఆయన నిన్ను విడిచిపెట్టాడు, నువ్వు తప్పిపోయినా మెడకొక తాడేశాడు, ప్రేమ బంధము, ఆయన లాగుతాడు, నిన్ను వదలడు. ఎందుకంటే పాలెమంతట అనుదినము కృప. హల్లెలూయా, శరణు యెహోవా, కృపగల దేవా, శరణు యెహోవా, కృపగల దేవా, విడువక నన్ను ఎడబాయక నీదు కుడి హస్తముతో నడిపిన ప్రభువా, కుడి హస్తముతో నడిపిన ప్రభువా, శరణు యెహోవా, కృపగల దేవా, శరణు యెహోవా, కృపగల దేవా, నీ వాత్సల్యత నా ఎడదేవా, ఎడతెగకుండా నిలిచియున్నది, ఎడతెగకుండా నిలిచియున్నది, నీ వాత్సల్యత నా ఎడదేవా, ఎడతెగకుండా నిలిచియున్నది, ఎడతెగకుండా నిలిచియున్నది. అందుకే నేను ఈనాటి వరకు, అందుకే నేను ఈనాటి వరకు నిర్మూలము కాక ఉన్నాను తండ్రి, నిర్మూలము కాక ఉన్నాను తండ్రి, శరణు యెహోవా, కృపగల దేవా, శరణు యెహోవా, కృపగల దేవా. ఆమేన్, హల్లెలూయా. ఫ్యామిలీ కనిపించదు కానీ దానికి బ్యాక్ బోన్ తండ్రి, యజమానుడు, తల్లి, కుటుంబం. బయటి వాళ్ళు చూస్తే ఇక అయిపోయింది, కుటుంబం పైన అయిపోయింది అనుకుంటారు, కానీ అయిపోదు. ఎవరు వాళ్ళ తండ్రి? సృష్టికర్త, నేచర్ కంటే గొప్పవాడు. నేచర్ను మెచ్చుకుంటున్నాం, భూమిని, ఆకాశాన్ని, పంచభూతాలను మెచ్చుకుంటున్నాం. వీటిని కలుగజేసిన ఆయన మన కన్న తండ్రి. సమస్తాన్ని కలిగజేసినవాడు, నిన్ను పుట్టించినవాడు మన తండ్రి. ఆ తండ్రికి రోజు కొత్తగా ప్రేమ పుడుతుందట నీ మీద. యవనస్తులు తొలి ప్రేమలో పడితే అన్నీ మర్చిపోతారు తెలుసా. వాళ్ళు పక్క ఎవరు ఇటు నుంచి ఎవరు నడుచుకుంటూ పోతున్నారు, అటు నుంచి ఎవరు నడుచుకుంటూ పోతుంది. వీళ్ళే ముచ్చట్లు, ఈ ప్లాన్లు, కాలేజ్ పిల్లలు, అమ్మాయి అబ్బాయి, ఎవ్వరు చూడరు. వాళ్ళ ఇంటి పక్కలు వచ్చినా చూడరు, ఇంటి ముందు వచ్చినా చూడరు, ఎవ్వరు చూడరు.
ప్రపంచంలో మునిగి తేలుతున్నారు. అది సైతాన్ ప్రపంచం, ఇది దైవిక ప్రపంచం, ఇది అగాపే ప్రేమ, ఇది క్రీస్తు ప్రపంచం. ఆ ప్రేమ సింహాసనం మీద ఉండకుండా సిలువకు దిగి వచ్చింది. ఆ ప్రేమ విడిచిపెట్టకూడని వాక్యం అని అనుకోలేదు, కానీ మనిషిని పోలికగా పుట్టి దాసుని స్వరూపం ధరించుకొని నీచాతి నీచమైన సిలువ మరణం పొందడానికి ఇష్టపడింది. నిన్ను ప్రేమించి, నీ కుటుంబాన్ని ప్రేమించి, ఆ ప్రేమ ఎదుట నీకొచ్చినవి ఎంత? నీ కన్న తండ్రి DNA నీ లోపల ఉండాలి, ఆ నేచర్ ఉండాలి, ఆ స్వభావం ఉండాలి. అది కృప ఉంటేనే తప్ప రాదు. ఇట్లా ప్రసంగం చేస్తే రాదు, ఇట్లా వింటే రాదు. ఆయన కృప పొందుకోవాలి, ఆయన కృప పొందుకోవాలి. పనికిరాని మనల్ని తేజోవాసుల స్వాస్థ్యానికి అర్హునిగా చేసింది కృపే. నా పాటలు రాసుకున్నాను కదా, అర్హత లేని ఈ ఘోర పాపికి మోక్షమునిచ్చింది నీ కృప. అర్హత లేని ఈ ఘోర పాపికి మోక్షమునిచ్చింది నీ కృపా. వ్యాధితో నేను బాధపడగా, వ్యాధితో నేను బాధపడగా బాగుపరిచింది నీ కృపా, బాగుపరిచింది నీ కృపా. నీతిమంతునిగా తీర్చి నన్ను మార్చివేసింది నీ కృపా. నీతిమంతునిగా తీర్చి నన్ను మార్చివేసింది నీ కృపా. నీ కృపా, నీ కృపా నన్ను బలపరచిన నీ కృపా, నీ కృపా, నీ కృపా చాలును నాకు. నీ కృపా నా జీవితములో కృపానిధివి నీవే యేసయ్యా. నా జీవితములో కృపానిధివి నీవే యేసయ్యా. ధరలో అంటే భూమిలో, దయానిధివి రక్షణ నీచిన కారుణ్యమూర్తివి. ధరలో నాకు దయానిధివి రక్షణ నీచిన కారుణ్యమూర్తివి. నీ కృపలేక ఇలలో నేను ఒక క్షణమైనా బ్రతుకలేనయా. నీ కృపలేక ఇలలో నేను ఒక క్షణమైనా బ్రతుకలేనయా. నీ కృపా, నీ కృపా నన్ను బలపరచిన నీ కృపా, నీ కృపా, నీ కృపా చాలును నాకు. నీ కృపా. హల్లెలూయా. దేవుని కృప, యేసయ్య కృప మన్నా. దేవుని వాక్యమే మన్నా, యేసు ప్రభువే మన్నా, ఆయన కృపే మన్నా. హల్లెలూయా. ఇజ్రాయెల్కి ఇచ్చిన మన్నా తిన్న వాళ్ళు చచ్చిపోయారు. యేసయ్య మన కొరకు ఇచ్చిన జీవాహారం ఆయన ప్రాణత్యాగం. హల్లెలూయా. సిలువ మరణం. హల్లెలూయా. నేను రాసుకున్న పాటలల్లో సిలువ మరణం, ప్రాణత్యాగం. ఆయన ప్రేమ గురించి ఒక పాట రాసుకున్నా, అద్భుతమే ఆశ్చర్యమే. అయ్యా నేను ఊహించలేదే నువ్వు నన్ను ప్రేమిస్తావని, నేను ఊహించలేదే నువ్వు నా కొరకు చచ్చిపోతావని, నాకు నిత్య జీవం ఇస్తావని. ఏమి అద్భుతమైన ప్రేమ! అగాపే ప్రేమ, క్రీస్తు ప్రేమ, పరిశుద్ధాత్మ ద్వారా మన హృదయంలో కుమ్మరించబడే ప్రేమ.
ఆ ప్రేమ లోకాన్ని, మనల్ని, సమస్తాన్ని, మన స్వార్థాన్ని జయించే ప్రేమ. నేను, నన్ను, నాది అనే ప్రేమను పక్కకు పెట్టి ఆ దైవిక ప్రేమతో నింపే ప్రేమ. ఏ ప్రేమలు మారినా యేసయ్య ప్రేమ మారదు. ధరలోని ప్రేమలన్నీ స్థిరము కావు, కరిగిపోవును. కల్వరి ప్రేమ ఏది? ప్రేమ యేసయ్య ప్రేమలో లాస్ట్ ఇయర్ ఉంటుంది చూడు, చివరి వరకు. హల్లెలూయా. ఈ ప్రేమలు, ఈ బంధాలు వల్లగాడి దాకానే. వల్లగాడి కాదు. నువ్వు చచ్చినా ఆ ప్రేమ చావదు, నువ్వు బతికినా ఆ ప్రేమ బతకదు, నువ్వు ఎట్లున్నా ఆ ప్రేమ మారదు. కృప ఉన్నప్పుడే కృపలో నిలిచి ఉందాం. హల్లెలూయా. పౌలు భక్తుడు అంటాడు, ఎక్కడ అపరిమితంగా పాపం విస్తరించిందో అక్కడ కృప అపరిమితంగా విస్తరించింది. వాళ్ళు పాపంలో నివసించాలని కాదు సుమా, పాపం నుంచి విడిపించబడిన వారు మరలా పాపంలో ఎట్లా జీవిస్తాడు అంటాడు. అయితే కృపను ఆధారం చేసుకొని నీకు నచ్చినట్టు బతుకుతున్నావేమో, ఉగ్రత దినం, డేంజర్, ప్రమాదాలు జరుగుతాయి. కృపను కాళ్ళతో తొక్కివేసి ప్రార్థన, ఆరాధన, వాక్యము, లేఖనాలు, వీటికి నీ మనసులో, నీ హృదయంలో విలువలేని వాటిగా ఎంచుతున్నావేమో అంటే కృపను కాళ్ళతో తొక్కేస్తున్నావు, నీకు తెలియట్లేదు. ఒక్కసారి కృప తొలగిపోయింది అనుకో. మొన్న ఎవరు పెట్టారు, బాడీ బిల్డర్, మొత్తం అజానుభావుడు, మొత్తం ప్రపంచంలో ఒక టైసన్ లాంటి వాడు అనుకోరాదు, నడువస్తలేదు, నరాలు దెబ్బతిన్నాయి. దేవుడిచ్చిన శరీరం కదా ఇది. హల్లెలూయా. దేవుడిచ్చిన శరీరం కదా, న్యాచురల్గా పనిచేస్తుంది కదా. గుండె, కిడ్నీలు, నరాలు, బ్లడ్ సర్క్యులేషన్, ఎంత అద్భుతం అండి. అసలు సైన్స్ ఎక్కువ తెలిస్తే యేసుని ఇంకెక్కువ నమ్ముతారు. సైన్స్ తెలిస్తే దేవుని మేధస్సుకు. అందుకే మనం ఏం చేయాలి? కేవలం కృప. కృప తప్ప ఇంకొకటి కాదు. కృప లేనిది లేం. కాబట్టి అనుదినము దేవునికి నీ మీద ప్రేమ పుడుతున్నప్పుడు, నీకు పుడుతుందా? నీ కొడుకు మీద పుడుతుంది, నీ బిడ్డ మీద పుడుతుంది, నీ భర్త మీద పుడుతుంది, నీ పిల్లల మీద పుడుతుంది. ఇక పిచ్చోడు ఇప్పుడు అంతా గాయ చేసిన పక్కింటికి వెళ్ళి నీ కొడుకు పేరు చెప్పి అన్నం వండుకొని చేస్తున్నావు. మరి యేసయ్య ఆయన ఏమంటే ఇదంతా తమాషా చూస్తలేడు ఆయన. నా పని అంటే ఏం చేస్తుంది ఈమె? మందిరం అన్నా, దేవుడు అన్నా, ప్రభుకి ఇవ్వడం అన్నా, ప్రభుత్వం నడవడం అన్నా, ప్రార్థన అన్నా, విశ్వాసం అన్నా, భక్తి అన్న, ఇదంతా చూస్తాడు కదా దేవుడు. ఏంది తల కొట్టుకుని ఏందిరా బాబు అని. నా ప్రభు ఆలోచనలు దాటి మనం వెళ్ళలేం. ఆయన మెచ్చుకున్న వాడే యోగ్యుడు. నువ్వు నన్ను మెచ్చుకున్నా, నేను నిన్ను మెచ్చుకున్నా మనం యోగ్యులం కాదు. ప్రభు మెచ్చుకున్న వాడే యోగ్యుడు. కృప కావాలి. ఇజ్రాయేల్ ప్రజలాగా మనం మారొద్దు. ఈ రోజు నుండి సనుగులు, సంజాన్ని పనిచేయండి. మందిరం మీద జనకండి, భార్య మీద జనకండి, భర్త మీద జనకండి, మీ పై ఆఫీసర్ మీద జనకండి, మీ తోటి కొలీగ్స్ మీద జనకండి, పిల్లల మీద జనకండి, పరిస్థితుల మీద జనకండి, వ్యక్తుల మీద జనకండి, సంఘంలో ఉన్న విశ్వాసుల మీద జనకండి, పరిచర్య చేసే సేవకుల మీద జనకండి. ఎందుకంటే ఇది దేవుని ఆత్మీయ ఆశీర్వాదాలు మన్నా నీ ఇంటి మీద, నీ కుటుంబం మీద కురవకుండా చేస్తుంది. పాపం వీళ్ళు ఎవరి పరిస్థితులు వాళ్ళే కావచ్చు, కానీ మన్నా మన మీద కురవాలంటే మాత్రం మనం సనగొద్దు. ప్రార్థించాలి కానీ సనగొద్దు. ఏ పరిస్థితులైనా ప్రార్థిస్తాం కానీ సనగొద్దు. మన మీద మనం కూడా జరగొద్దు. మన మీద మనం జరగడం అంటే ఏంటిది? ఈ సంసారం చేయలేను, ఈ పిల్లలను నేను పోషించలేను, నా భార్య అమ్మో నా మాట నేను రాక్షసి గంప, గయ్యాలి గంప, బయటికే మంచిది, ఇంట్లో రాక్షసి. మా ఆయన 4 గోడల మధ్యనే మంచోడు, బయట అందరూ ఎంత మంచోడు ఎంత మంచోడు, కానీ 4 గోడల మధ్య అసలు దయ్యం ఎట్లుండో తెలియదు. మా భర్తను చూస్తే నాకు దయ్యాన్ని చూసినట్టు అనిపిస్తుంది, మా భార్యను చూస్తే నాకు దయ్యం, మా పిల్లల్ని చూస్తే రాక్షసులు, పిశాసులు పిక్క తింటా అంటారు అనిపిస్తుంది. కానీ మన ఇంటికి, మన ఒంటికి, మనకు ప్రతి ఒక్కరికి కృప కావాలి. సంఘంలో కృప దొరుకుతుంది. ఉదయకాల ప్రార్థనలో, వ్యక్తిగత ప్రార్థన ఉంటుందని ఉదయకాలం, గుంపు ప్రార్థన కాదు, ఉదయకాలం నువ్వు దేవుణ్ణి ఇండివిజువల్గా కలుస్తావే. ఎవరి స్వరం, నీ భార్య, నీ భర్త, నీ పిల్లల స్వరం ఎవరు వినకుండా బయట వాళ్ళ స్వరం వినకముందు ఆయన ఒకరు కనిపెడతావే. కృప దొరుకుతుంది. అప్పుడే సంఘంలో కృప దొరుకుతుంది.
ప్రార్థన కోడికలలో కృప దొరుకుతుంది. ఎందుకంటే మన్నా కురుస్తుంది కదా, అది నీ బ్రతుకును మారుస్తుంది కదా, నీ జీవితాన్ని మారుస్తుంది కదా. 8వ అధ్యాయం ద్వితీయోపదేశకాండము ఒక్కసారి 2-3 వచనాలు చదువుకొని, ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయం 2వ వచనం చదవండి. ఏమనిందో? హల్లెలూయా. నిన్ను శోధించి నీ హృదయంలో ఉండి తెలుసుకున్నటకు నిన్ను అనుచు నిమిత్తము అరణ్యములో ఈ 40 సంవత్సరములు నీ దేవుడైన యెహోవా నిన్ను నడిపించిన మార్గం అంతటిని జ్ఞాపకం చేసుకుని 40 సంవత్సరాలు కృపను, మన్నాను, పోషణను, సమస్తాన్ని ఒక్కసారి నువ్వు గుర్తు చేసుకో. ఆహారము వలనే కాక యెహోవా సెలవిచ్చిన ప్రతి మాట వలన నరులు బ్రతుకుదురు. అవును, నీకు తెలియజేయుటకును ఆయన నిన్ను అణచి నీకు ఆకలి కలుగజేసి నీవే గాని నీ పితరులే గాని ఎన్నడూ ఎరగని మన్నాతో నిన్ను పోషించెను. ఈ 40 సంవత్సరములు నీవు వేసుకొనిన బట్టలు పాతగిలలేదు, అవును, నీ కాలు వాయలేదు. ఒకడు తన కుమారుని ఎట్లు శిక్షించును అట్లే నీ దేవుడైన యెహోవా నిన్ను శిక్షించువాడని నీవు తెలుసుకొని ఆయన మార్గంలో నడుచుకొనున్నట్లును ఆయనకు భయపడునట్లును నీ దేవుడైన యెహోవా ఆజ్ఞలను గైకొనవలెను. నీ దేవుడైన యెహోవా నిన్ను మంచి ప్రదేశంలో ప్రవేశపెట్టును. అది నీటి వాగులను, లోయలలో నుండి, కొండలలో నుండి, పాలు ఊటలను, అగాధ జలములను గల దేశము. అది గోధుమలను, యావలను, ద్రాక్ష చెట్లు, అంజూరపు చెట్లు, దానిమ్మ పండ్లను కల దేశమును, ఒలివ నూనెయు తేనెయు గల దేశము. కరువు అనుకొనకుండా నీవు ఆహారము తిను దేశము. ఆమేన్, హల్లెలూయా. వాళ్ళు ఉండబోయే దేశంలో ఏమి ఉంటుందో మెటీరియల్ చెప్తున్నాడు. నూనె, నీళ్ళు, అసలు కరువు అనేది ఉండదు. కానీ నీ లోపల ఏముందో తెలుసుకోవడం కొరకు అప్పుడప్పుడు ఆకలి పుట్టిస్తా, అప్పుడప్పుడు కష్టాలు పుట్టిస్తా, అప్పుడప్పుడు వ్యతిరేకతలు లేపుతా. లోపల ఉన్నది బయటకు వస్తుంది. నిన్ను అనచాలి, నిన్ను సరిచేయాలి, నిన్ను శిక్షించాలి, నిన్ను బాగు చేయాలి, మళ్ళీ ఆ దేశంలో ప్రవేశపెట్టాలి. ఆరోగ్యం ఇస్తాడు, కాలు వాయనీయడు, రోగం రానియడు, అన్నీ చేస్తాడు. మరి మనం ఎట్లుండాలి? హల్లెలూయా. నిజంగా ఆయన ప్రేమ గుర్తొస్తుంటే, ఆయన త్యాగం గుర్తొస్తుంటే అసలు మైండ్లో ఉన్న బరువు భారాలన్నీ తొలిగిపోయినాయండి. రాత్రి నుండి సంతోషమే సంతోషం అవుతుంది. నిద్రపోలే నైట్ అసలే. డాడీ 1 గంట కానీ ఎందుకు నిద్రపో, తెల్లవారు 4-5 నిద్రలే నైట్ అంతా. ఆ ప్రత్యక్ష దొరికిన తర్వాత దాన్ని అనుభవిస్తూ ఆచరిస్తుంటా అంటే, ప్రభా నీ కృప కావాలి. నిజంగా చెప్తున్నానండి, నేను కృప పొందడానికి యోగ్యుని, అర్హుని కాదు. మీలాంటి వాళ్లకు వాక్యం చెప్పడానికి, ఈ 4 ప్రాంతాల ప్రజలకు పాస్టర్ను, సేవకుడిగా, నాయకుడిగా, ఒక అన్నగా, ఒక తమ్ముడిగా, ఒక తండ్రిగా, ఒక స్నేహితుడిగా, ఒక శ్రేయోభిలాషిగా నన్ను నిలబెట్టి ఈ ప్రాంతాల్లో వాడుకోవడానికి నాకు ఏ అర్హత లేదు, ఏ మంచితనం లేదు, ఏమి లేదు. ఒక్కటి మాత్రం ఖచ్చితంగా చెప్తా, కేవలం కృప మాత్రమే. చదువో, పుట్టి పెరిగిన వాతావరణమో, జ్ఞానమో, అందమో, హైటో, పర్సనాలిటో, లేక తెలివో, బుద్ధో, ఇది ఏది కాదు. ఇవి వాడకపోతేనే దేవుడు వాడుకుంటానన్నాడు నన్ను. దేవుడు ఇవి వాడకరా, నేను ఇస్తా, నీకు ప్రతిదీ ఇస్తానంటున్నాడు దేవుడు. అయితే మనం దేవునికి అవకాశం ఇస్తలేము. ప్రభువా నాకు కొంచెం తెలుసు, ప్రభువా నాకు తెలివి తక్కువైనప్పుడు నిన్ను అడుగుతా అని మనం అంటాం. ఆయన ఏమంటాడు, నువ్వు డమ్మీ అయితే నేను పని చేస్తా అంటాడు ఆయన. మనం డమ్మీ కాము కదా, అట్టెట్లయితాం? లోపల పొగ సూరుతూ ఉంటాడు, మంట మండుతూ ఉంటాడు. నో, డమ్మీ అయిదాం. ప్రభు కొరకు బ్రతుకుదాం, ప్రభు కొరకు జీవిస్తాం, ప్రభు కొరకు కుటుంబాన్ని పెంచుతాం, ప్రభు కొరకు పిల్లల్ని చదివిస్తాం, ప్రభు కొరకు ఇతరులను ప్రోత్సహిస్తాం, ప్రభు కొరకు ఆయన చిత్తం కొరకు నేచర్లో ఉన్నట్టు ఉందాం, సృష్టిలో ఉన్నట్టు ఉందాం. ప్రపంచంలో ఉన్నట్టు, లోకంలో ఉన్నట్టు, మనుషులలో ఉన్నట్టు కాకుండా ప్రభుతో ఉన్నట్టు ఉందాం. ప్రభుతో కలిసి జీవించినట్టు జీవిద్దాం. ప్రభు మార్గంలో నడిచినట్టు నడుద్దాం. అలాగూ నడిచిన భక్తులు ఎంతోమంది ఉన్నారు. కృప చేత కృప కృప కృప. ఈ రోజు నుండి నువ్వు క్రాస్ చెక్ చేసుకో, లేక సింహావలోకనం చేసుకో. నువ్వు నన్ను ఎంత ప్రేమిస్తున్నావు ప్రభు, నేను ఎట్లా ప్రేమిస్తున్నాను ప్రభు నిన్ను? రండి ప్రార్థన చేసుకుందాం, కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం.
ఈ పాత్రలో మన్నా ఉంది. ఆ మన్నను అట్లనే ఉంచారు. ఉంచి మందసంలో పెట్టారు. కానీ పురుగు బట్టల మందసంలో ఉంది, పురుగు బట్టల.